पुष्टि स्वदे गुहे लक्ष्मी लज्जे महावे। నమస్కారం. సనాతన ధర్మ వైభవం శ్రీ విద్యారణ్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పుష్టి స్వదే గుహే లక్ష్మీ లజ్జే మహావే. సనాతన ధర్మ పరిమళాల్ని విశ్వపు టంచుల దాకా విస్తరింపచేసి మరింతగా పరిడవిళ్ల చేస్తోన్న శ్రీ విద్యారణ్యం వేద పాఠశాల కందుకూరు మండలం చిప్పలపల్లిలో శ్రీ విద్యారణ్యం 8వ వార్షికోత్సవాలు అంబర చుంబిత సంబరంగా జరిగాయి. పరశురాముడు శాస్త్రాన్ని శస్త్రాన్ని చేబూని ధర్మరక్షణ చేశాడు. ఇదే విధంగా ఆర్య చాణక్యుడు భారతావనిపై దండెత్తి వచ్చిన రాజుల పీచమణిచాడు. ఇలా వీరు సనాతన ధర్మాన్ని కాపాడారు, దేశభక్తిని చాటారు. ఇదే సత్సంకల్పంతో ముందుకు కొనసాగుతోంది విద్యారణ్య వేద పాఠశాల. అనాది ఆత్మరక్షణ విద్యల్ని, వేదాధ్యాయాన్ని, వేద విజ్ఞానాన్ని, ఆధునిక విజ్ఞానాన్ని కూడా తమ వేద పాఠశాల విద్యార్థులకు అందించి దేశానికే తలమానికమయ్యింది విద్యారణ్యం వేద పాఠశాల. ఈ క్రమంలో విద్యారణ్యం వేద విద్యార్థులు సంగీత పరికరాలపై వేద శ్లోకాల్ని, దేశభక్తి గీతాల్ని అమృతతుల్యంగా ఆలపించారు. ఆత్మరక్షణ విద్యలైన కేరళ కలరిపట్టు, కర్రసాము, విలువిద్యలు ఇలాంటివి ప్రదర్శిస్తోంటే వచ్చిన వేలాది మంది ప్రేక్షకులు కనురెప్పవేయడం మరిచిపోయారు. అంతగా అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ వార్షికోత్సవాల్లో ఎందరో అతిరథ మహారథులు పాల్గొని విద్యారణ్య విద్యార్థుల్ని అభినందించి తమ సందేశాల్ని అందించారు. ఈ విశేషాల్ని ఇప్పుడు చూద్దాం.
कालिका पूजनं करिष्ये आयो निर्विघ्नं महागणपति स्मरणं करिष्ये ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान महागणाधिपतये नमः कलशस्य मुखे विष्णुकण्ठेर्दस्वाश्रितः वेदस्य ब्रह्माध्येयमागणास्तदाः महागणाधिपतये नमः ब्रह्मत्वात्मने गन्धं परिकल्पयामः हम आकाशतत्त्वात्मने पुष्पं परिकल्पयामः हम वायुतत्त्वात्मने धूपं परिकल्पयामः हम तेजस्तत्त्वात्मने दीपं परिकल्पयामः त्वं अमृततत्त्वात्मने अमृतोपहारणे वेद्यं परिकल्पयामः सं सर्वतत्त्वात्मने श्री महागणायतावानस्य महिमातो ज्याया अंश पुरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामदन्तिः श्री गुरुपादुकाभ्यो नमः पाद्य ఈ మహాప్రయత్నాన్ని జరుపుతూ ఉన్నటువంటి కార్యకర్తల్ని మీకు పరిచయం చేయటం నా ధర్మం. సనాతనమైన ధర్మాన్ని సేవించుకోవటం, ఈ భూమిలో పుట్టినందుకు, ఈ సంస్కృతిలో పుట్టినందుకు మన ధర్మము అనే భావనతో విద్యార్థులు వేదాధ్యయనం వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అట్లానే మన కార్యకర్తలందరూ వారి వారి వ్యక్తిగత బాధ్యతలు నిర్వర్తిస్తూ సామాజిక బాధ్యతగా ఈ మహాకార్యానికి వెన్నుదన్నుగా నిలబడుతున్నారు. మిమ్మల్ని అందరినీ ఈ సంఖ్య పెరగాలి, ఆ సంఖ్య పెరగాలి, ఇదే శ్రీ గురుభ్యో నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం త్రిక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్గచ్చలిం ఛత్రీభూతపణీంద్రమిందుధవళం లక్ష్మీంద్రసింహం భజే. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. గురువులలో జ్ఞానప్రదాయకుడు, విద్యాప్రదాత, వేద విద్యలకు, శాస్త్ర విద్యలకు, పురాణేతిహాసములకు అన్నిటికీ కూడా స్వరూపం ఏదైతే ఉన్నదో అక్షరస్వరూపం, ఆయనే దక్షిణామూర్తి. భావము అక్షరం. భావానికి అక్షరం లేదు,
కానీ అక్షరం నుంచి భావం తెలుసుకోవాలి అంటే అక్షరం కావాలి. గురువులు ఎప్పుడూ కూడా భావాతీతులై ఉంటారు. భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. కాబట్టి దక్షిణామూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలతో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు శ్రమను నోటితో చెప్పటానికి వీలు లేనటువంటి శ్రమ సంకల్పంతో వారి శ్రమ విద్యారణ్యమే, వారి సంకల్పము విద్యారణ్యమే. అరణ్యం అంటే మనకు తెలుసు, వనం. అటువంటి విద్యను జనంలో వనంలా నాటాలి అంటే దానికి చేసేటువంటి కృషి, అది ఒక బ్రహ్మదేవుడు కూడా చేయలేనటువంటి కృషి చేసేటువంటి వాడు బ్రాహ్మణుడు. ఎందుకంటే బ్రహ్మ సృజించి కేవలం తలరాతలు రాస్తే సరిపోతుంది, కానీ బాధ్యతంతా కూడా బ్రహ్మదేవుడు ఎవరి మీద పెట్టాడు అంటే బ్రాహ్మణుడి మీద పెట్టారు. అందుకే మనకు కారణమున్నా లేకపోయినా వేదాధ్యయనము చేయాలి, గురువును ఆశ్రయించాలి. గురుముఖత వచ్చేటువంటి అక్షర సాధన మనం చేయాలి. అక్షర సాధనలో సిద్ధి పొందినటువంటి ఉత్తీర్ణుడైన విద్యార్థి మళ్ళీ అక్షరాన్ని బోధించాలి. దీన్నే శంకర భగవత్పాదులు మనకు దక్షిణామూర్తి స్తోత్రంలో శిష్యాచార్యతయ తథైవ పితృపుత్ర అధ్యాత్మన బోధత. కాబట్టి ఇదంతా అధ్యాత్మ విద్య. ఇది ఆది భౌతిక విద్య కాదు, అధ్యాత్మ విద్య. వేద విద్యలో ఉండేటువంటి ఏకాగ్ర భావనకు మనిషి దూరమైతే ఆ వైదికమైనటువంటి శక్తిని లోకం కోల్పోతుంది. కనుక బ్రాహ్మణులకు అధ్యయనం చేసినటువంటి వేదం మాత్రము లోకంలో తపస్సుగా మారాలి. అందుకే అరణ్యే ధీయీరన్. కాబట్టి అరణ్యంలో ఉండటము, అరణ్యంలో సాధన చేయటము, సాధన చేసినటువంటి దానిని పరంపరగా మనకు అందించటం, ఇవన్నీ కూడా పిల్లల మీద ఉన్నటువంటి బాధ్యతగా 8వ సంఖ్యకు విశేషమైనటువంటి లక్షణం అష్టలక్ష్మీ స్వరూపం. కాబట్టి లక్ష్మీ స్వరూపంగా 8వ వార్షిక ముగించుకొని 9వ వార్షికంలోకి అడుగెడుతున్నటువంటి విద్యారణ్య పాఠశాల మరల అంటే సాయంకాలం రమ్మన్నారు. కాకపోతే మాకు అనుష్ఠానం ఆ ప్రభావం చేత ఈసారి ఏదైనా పగటిపూట పెద్ద సభగా ఉన్నప్పుడు మేము వచ్చి తప్పక పిల్లల యొక్క విన్యాసాలన్నీ కూడా విద్యతో పాటు విన్యాసాన్ని కూడా చూస్తాం. సన్యాసి విన్యాసాన్ని తిలకించటానికి ఒక సభలో ఉండేటువంటి మహన్యాస సభకు వచ్చి ఆ యొక్క విద్యా వైభవమైనటువంటి పరమేశ్వరుడి యొక్క అభ్యాసాన్ని చూడాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. కాకపోతే ఒక చిన్న కథ చెప్పి మనం ఈ యొక్క సభలో ముందుకు వెళ్ళిపోదాం. భారతంలో పాండవులు అరణ్యవాసానికి వెళ్ళారు. అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పినటువంటి వారు ఎవరు? యుద్ధం చేస్తామంటే కృష్ణ పరమాత్మ వద్దయ్యా మీరు అరణ్యవాసం చేయండి. ఎందుకంటే దుష్టుడి యొక్క దౌర్భాగ్యాన్ని తట్టుకోవటం తపస్సు వల్లే అవుతుంది తప్ప పరాక్రమం వల్ల కాదు. 18 రోజుల యుద్ధంలో కూడా పరాక్రమం జయించలేదు, వీరు తపస్సే జయించింది. అదే చెప్పాలి ప్రధానంగా. తద్ధి తపస్తద్ధి తపః. కాబట్టి ఆ పరాక్రమం ఎలా ఉండాలి అంటే మీరు ఈ 12 సంవత్సరాల కాలము అరణ్యంలో ఊరికే ఉండి చేయటం కాదు. ధర్మరాజా, నీ బుద్ధి స్థిరంగా ఉండటానికి పురాణ ఇతిహాసముల యొక్క రహస్యములను తెలుసుకునేటువంటి ఋషుల యొక్క వాక్యము చేత నువ్వు 12 సంవత్సరాలు గడపాలి. ఇది ధర్మరాజుకు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వాక్యం. రెండవది భీముడికి, నాయన నీవు గదాయుద్ధంలో నిష్ణాతుడివే, కాకపోతే ఒక గదాయుద్ధం వలనే కాదు మొత్తం భారమంతా కూడా అర్జునుడి పడుతుంది. కాబట్టి నువ్వు గదాయుద్ధంతో పాటు ధనుర్విద్యను కూడా అభ్యసించాలి. ఇక అర్జునుడికి చెప్పాడు, నీ దగ్గర ఉన్నటువంటి విద్యల్లో అస్త్రములు శస్త్రములన్నీ కూడాను చాలా అందరికంటే ఈరోజు భూలోకంలో శ్రేష్టమైనటువంటివే. కాకపోతే అవసరపడేటువంటి ఒకానొక కాలంలో ఆ పాశుపత శక్తి మనకు కావాలి. కాబట్టి పాశుపతాస్త్రాన్ని నువ్వు ఎలాగైనా సాధించాలి అని చెప్పి ఆయన్ని పాశుపతాస్త్రం మీదుగా సాధించటానికి పంపించారట. మిగిలినటువంటి నకుల సహదేవులు, నకులుడికేమో
ఆ వనౌషధి భాగం మీదుగా మంచి పట్టును సంపాదించటానికి, ఎందుకంటే రాబోయేటువంటి యుద్ధంలో మన పక్షాన ఉండేటువంటి సైన్యం విశేషంగా హతమయ్యేటువంటి అవకాశం ఉన్నది కనుక ఓషధుల ద్వారా ఏవైతే అద్భుతాన్ని చేకూరుస్తాయో అటువంటి విజ్ఞానాన్ని నువ్వు పొందాలి. ఇక సహదేవుడికి అయినా నీ విజ్ఞానం గొప్పది, ఎందుకంటే నీకు పుట్టుకతోనే భవిష్యత్తును దర్శించగలిగినటువంటి పరమజ్ఞానం ఉన్నది కనుక ఆ అన్న వదినలకు సేవ చేస్తుండమని చెప్పారట. తద్వారా జరగవలసిన నీ తపస్సు నీకు ఫలిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ విద్యారణ్యంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఒకటి, పురాణ, ఇతిహాస, సంస్కృత, వేద, శాస్త్ర వాంగ్మయాన్ని మీ మనసులో ఉన్నటువంటి ధర్మరాజు స్థానంలో ఉన్న మనస్సుకి అభ్యాసం చేయాలి. ఇక మీ మనసులో ఒక భీముడు ఉన్నాడు, ఎప్పుడెప్పుడు వదిలితే పారిపోదామా ఉంటాడు, వాడు ప్రతి ఒక్కళ్ళు ఉంటాడు. కాకపోతే ఆయన చెడ భీముడు కాదు, కానీ చెడగొట్టే భీముడు. నిద్ర లేవాలంటే కష్టం, నిన్ను నచ్చిన ఆహారం కనపడకపోతే కష్టం, లేని విద్యార్థులకు గురువులు ఒక 2-3 పాఠాలు ఎక్కువ చెప్పి నేర్చుకోకపోతే కొడితే కష్టం. ఇట్లాంటివన్నిటినీ కూడా భీముడు కాస్త కోపిష్టి కాబట్టి వెళ్ళిపోదామనుకుంటారు. అప్పుడే మనం ఏం చేయాలి అంటే మనము రాని విద్యను అభ్యాసంలోకి పెట్టుకోవాలి. అంటే గురు శుశ్రూష చేయాలి, అప్పుడే వెళ్ళి గురు శుశ్రూష చేయాలి. ఇక పాశుపతాస్త్రం లాంటి అర్జునుడు లోపల ఉన్నాడు, తెల్లగా ఒకడు ఉంటాడు, వాడు ద్రోణాచార్యుడి యొక్క శిష్యుడు. అంతేకాకుండా ఇంద్రుని యొక్క కుమారుడు. అంటే ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి ఏ పటుత్వ శక్తి ఉన్నదో అప్పుడు మీరు ఏం చేయాలంటే మాకు వచ్చేసింది లేని అహంకారంతో కాకుండా పదే పదే వచ్చే వరకు చదవాలి, వచ్చే వరకు సాధించాలి, చచ్చే వరకు చదవాలి అన్నారు. కాబట్టి అక్షరాన్ని ఎలా అభ్యాసం చేయాలి? అందుకే దీనికి మళ్ళీ ఇంకొక పెద్ద కథ ఉన్నది. వాళ్ళు అరణ్యవాసం లేకపోయినప్పుడు ఒక 6 నెలలు ద్వైతవనంలోనూ 6 నెలలు కామ్యకవనంలో ఉండేవారట. అలాగనే మనకు రోజు ఒక రాత్రి పగలేమో ద్వైతవనం, అన్ని పనులు చేసుకోవాలి, రాత్రి అయితే కామ్యకవనం, మనము విశ్రాంతి కావాలి. కానీ ఏది పాడు కాకుండా ఉండాలి. అలాగనే విశ్రాంతి ఎక్కువగా ఉండకూడదు, అలా అని చెప్పి కష్టము ఎక్కువగా ఉండకూడదు. ఇలాంటి అనేకమైనటువంటి ధర్మాలు భారతంలో మనకు నిగూఢంగా వ్యాస పరమాత్మ చెప్తున్నాడు. చూశారా, ఇందాక మనం అన్నాం, కొపరపు కవులన్నాం. మనసుకు మనిషికి అన్వయం చేసుకునేటువంటి ఆధ్యాత్మిక వైభవాన్ని రెండిటిని చెప్పగలిగినటువంటి వాక్కు ఏదైతే ఉన్నదో ఆ వాక్కు మనకు ఆ పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వల్లనే రావాలి. అందుకే వేదశివో శివో వేద వేదాధ్యాయి సదాశివ తస్మాత్ సర్వప్రయత్నేన వేదమేవ సదా పఠేత్ వేదమేవ సదా జపేత్. కాబట్టి మనం వేదాన్ని తక్కువ అంచనా వేయకూడదు. శ్వాస లోకంలో పుడుతున్నది అంటే వేదం నుంచి పుడుతున్నది, నాడి దేహంలో కొట్టుకుంటున్నది అంటే వేద శక్తి వలన కొట్టుకుంటున్నది, భావము లోపల ఆలోచన శక్తి పుడుతున్నది అంటే వేదము వల్లనే పుడుతున్నది. మనిషి కర్మ చేస్తున్నాడు అంటే వేదములో చెప్పబడిన కర్మ ఏ మిషన్ అయినా కంప్యూటర్ అయినా చేస్తుంది తప్ప మనిషి చెప్పిన కర్మను వేదము కంప్యూటరు మిషను చేయలేదు. వేదం కాకుండా మనిషి చెప్పినటువంటి దాన్ని మిషన్ అయినా చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నదే భ్రమణ. ఒక కంప్యూటర్లో తీసుకున్న భ్రమణే, ఒక మిషన్లో తీసుకున్న భ్రమణమే. ఆ భ్రమణాన్ని చెప్పినటువంటి వారెవరు? వేదం. అందుకే మిగిలిన దేశం వారందరూ ఇప్పుడు టైం పీరియడ్ని తగ్గించేసి వాళ్ళ పేర్లు వేసుకుంటూ మన గ్రంథాలను తర్జమా చేసి అదేదో మన కాలానికంటే వాళ్ళు పురాతనమైనటువంటి కాలం వారు అనేటువంటి పేరు తెచ్చుకోవాలి అని విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఎక్కడొచ్చినా భారతదేశంలో ఒక్క విషయంలో ఓడిపోతారండి వాళ్ళు. ఎక్కడ అంటే కాలాన్ని కనుక్కునింది భారతదేశం. జ్యోతిష్యం దగ్గరకు వచ్చేటప్పటికీ మన మేధస్సు అనేటువంటి దాన్ని దాటి ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే పంచాంగము, గణితము, గ్రహణము, దానికి సంబంధించినటువంటి సకల నిత్య నైమిత్తిక కామ్యకర్మ విభాగాన్ని, కాలాన్ని లోకానికి అందించి ఇది మంచిది, ఇది చెడ్డది, ఈ విధంగా మనం చెయ్యాలి, ఈ వయసులో ఇట్లా ఉండాలి, ఈ వయసులో ఇట్లా ఉండాలి, ఈ విధంగా గార్హపత్యాశ్రమ ధర్మాన్ని పాటించాలి, యత్యాశ్రమ ధర్మం ఇలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పగలిగినటువంటి కాల జ్ఞానము, కాల గణితము ఎవరి దగ్గర ఉన్నది అంటే అది భారతీయుడి దగ్గరనే ఉన్నది. ఆ భారతీయుడు వేదాధ్యయనం వలనే కలుక్కున్నాడు. కాబట్టి అటువంటి వేద విద్యను అభ్యసిస్తున్నటువంటి ఈనాటి విద్యార్థులకు పరిపూర్ణమైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క అపార అనుగ్రహంతో
మేధాశక్తి ప్రతి ఒక్కరికి ఏకసంతాగ్రాహి కావాలి అని కోరిక మాతో సహా. అలాగనే మీరు ఏకసంతాగ్రాహులై గురుపాదాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవ ముక్త అని భజగోవింద శ్లోకంలో శంకర భగవత్పాదులు చెప్పారు. మీ గురువే మీకు లోకము, మీ గురువే మీకు రోగమునకు ఓషధి, మీ గురువే సకల విద్యల పెన్నిధి. అటువంటి గురువులో మీరు దక్షిణామూర్తిని దర్శించి తరించాలి అనేటువంటి వాక్యాన్ని ఈవేళ ఇక్కడ మన పంచపాండవులైనటువంటి ఇంద్రియాలని గురువు యొక్క కృష్ణ పాదాల దగ్గర మనం పెట్టాము అంటే ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. కాబట్టి అటువంటి మతి మాకు కలగాలి. అందుకే విద్యారణ్యంలో ఇవాళ రాగానే శశిభూషణ్ శర్మ గారికి ఒకటే మాట చెప్పాం. ఇక్కడ ప్రకృతికి పరంగా విద్యారణ్య స్వామి వారి ఆత్మ చైతన్య శక్తి వేద రూపంలో ప్రతిధ్వనిస్తూ విద్యారణ్య స్థాపితమైనటువంటి పుష్పగిరి మఠం మేము ఇవాళ వారి ఒళ్ళో కూర్చున్నటువంటి ఆనంద భావనతో ఇక్కడికి వచ్చాము అన్నాం. మాకొక్క రోజుకి ఆ భావన కలిగితే నిరంతరం ఉండే మీ భావన ఎలా ఉండాలి? కాబట్టి అటువంటి బ్రహ్మసుఖాన్ని ఆనంద సుఖాన్ని మీరు ఎప్పుడూ కూడా విద్య ద్వారా అనుభవిస్తూ చెప్పేటువంటి వాక్యాలను శ్రద్ధగా వింటూ, కాబట్టి అందరూ తేజవంతులై వేద విజ్ఞాన పరిపూర్ణమైనటువంటి నిష్ణాతులై పండితులై గురువులకు స్థానానికి కీర్తి తేవాలి అని శారదా చంద్రమౌళీశ్వరులను అర్థిస్తూ అందరికీ పీఠదేవతలైనటువంటి శారదా చంద్రమౌళీశ్వరుల ఆశీర్వచనాలను అందజేస్తూ ఇంకేమైనా మర్చిపోయి ఎన్నో చెప్పాలనున్నా అన్ని కథాంశాలుగా చిన్న చిన్నగా మనం చెప్పుకున్నాం. కోరికలు 100 ఉన్నేళ సాధన కలిగిన పాండవులు 5 మంది చాలు. అంతే కదండి, మనకి ఎన్నో లోకంలో 100 కోరికలు ఉన్నాయి, కానీ ఇంద్రియాలని వశీకరింపజేసే గురువు ఒక్కడుంటే చాలు. అటువంటి భాగ్యం మీకు దక్కింది. శుభమస్తు. స్వస్తి. అయ్యా కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. అందరూ ఒక్కసారి శాంతి మంత్రం చెప్దాం. సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనల్ని అనుగ్రహించి ఇక్కడ దాకా శ్రమ కోర్చి స్వామివారు వచ్చి కరుణతో అమృత వాక్కులతో మనల్ని అనుగ్రహించటం మన జన్మాంతర సుకృతం వల్ల జరిగింది. స్వామివారికి మనం నమస్కారం చేసుకుని ఆశీర్వచనాలు అడగటం తప్ప ఇంకేమి చేయలేని వాళ్ళం. ఏం చేసినా తక్కువే. ఆ సూర్యుడికి మనమేమి వెలుగు చూపించలేము, ఆ సూర్యుడికి మనమేమి ఇవ్వలేము. ఆయన నుంచి తీసుకోవటం తప్ప. అలాంటిదే జగద్గురువుల నుండి అనుగ్రహం తీసుకోవటము, ఆ అనుగ్రహంతో బతకటమే మన పని. ఆ అనుగ్రహం మా పైన ఎల్లప్పుడూ ఉండాలి అని మనసారా కోరుకుంటూ హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం అండి.
ఈ వేద పాఠశాల ప్రత్యేకత ఏంటంటే మనకి వేద అధ్యయనంతో పాటు వేదాలు శాస్త్రాలు అధ్యయనంతో పాటు ఇక్కడ పిల్లలు ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా నేర్చుకుంటారండి. మనం సిబిఎస్ఈ కరికులం ఇక్కడ చెప్తాం పిల్లలకి. దాంతోపాటే మార్షల్ ఆర్ట్స్ అంటే వాళ్ళ యుద్ధ విద్యలు కలరి అలాగే దండ యుద్ధం నేర్చుకుంటారు పిల్లలు. ఈ మధ్యనే మనం పిల్లలకి ధనుర్విద్య కూడా మొదలుపెట్టాం. దానితో పాటు పిల్లలు లలిత కళలు వీణ మృదంగం ఫ్లూట్ అనే వాటిని కూడా సాధన చేస్తున్నారు. వీటితో పాటు పిల్లలకి చెస్ స్విమ్మింగ్ ఇలాంటివన్నీ అంటే ఒక వ్యక్తిని పరిపూర్ణంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యారణ్యం కృషి చేస్తోంది. నమస్తే అండి, నా పేరు రాజశేఖర్ దేవరకొండ. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా చేస్తుండేవాడిని. 2 సంవత్సరాల క్రితం నేను ఉద్యోగ విరమణ చేసి విద్యారణ్యానికి పూర్తి సమయం ఇస్తూ కార్యకర్తగా మారాను. విద్యారణ్యం వేదంతో పాటు మోడర్న్ ఎడ్యుకేషను, కళలు, యుద్ధ విద్యలు, దేశభక్తి, సమాజ స్పృహ ఇలాంటివన్నీ కూడా నేర్పుతూ ఒక 100% వెల్ రౌండెడ్ అండ్ దేశానికి సమాజానికి నిజంగా పనికొచ్చే విద్యార్థుల్ని పౌరుల్ని తయారు చేసే పనిలో ఉంది. నమస్తే అండి, ఇది విద్యారణ్యం 8వ వార్షికోత్సవం అనమాట. విద్యారణ్యం వేద పాఠశాల యొక్క 8వ వార్షికోత్సవానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక 138 మంది వేద విద్యార్థులు వేదం చదువుకుంటున్నారు. ఇది హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో 7.5 ఎకరాల్లో ఇంచుమించు అరణ్యాన్ని తలపించేటట్టుగా గ్రీనరీ అది ఉందన్నమాట. వీళ్ళకి ఇది దీంతో పాటు వేదంతో పాటు అనేక రకాల గేమ్స్, యుద్ధ విద్యలు అన్ని రకాలు నేర్పుతారనమాట. ఆర్చరీ. ఇది ఇక్కడికి రావడం, ఈ వార్షికోత్సవానికి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నమస్కారం అండి. ఈ వార్షికోత్సవం చూస్తే అసలు మా ఇంట్లోనే ఏదో పండగ సందడి, అందరూ సంక్రాంతికి వచ్చిన ఆనందంగా ఉంది. విద్యలకు నిలవే కాదు, మనుషులందరినీ కలిపి ఒకటిగా చేర్చి అందరినీ ఇక్కడ చేరుస్తున్నారు. అది ఇంకా ఆనందంగా మాకు ఇక్కడ రోజు ఒక పండగ సందడే. వాళ్ళ విద్యారణ్య వేద పాఠశాలలో 8వ వార్షికోత్సవం జరుగుతుంది. నాకు ఈ గురుకులంతో గత 3 సంవత్సరాలుగా పరిచయం, అనుబంధం ఉన్నాయి. ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో, అంటే వేద పాఠశాల వేదమే చెప్తారు, వేదం ఒక్కటే కాదు, అక్కడ విద్యార్థులు సమగ్రంగా సంపూర్ణ వ్యక్తిత్వంతో పెరగడానికి అనుకూలమైనటువంటి ఇతర విద్యలు కూడా వాళ్ళ దైనందిక జీవితంలో మామూలు మనుషులుగా జీవించడానికి, ప్రత్యేకంగా కాదు వేదం మాత్రమే చదువుకుంటే వాళ్ళు ఇవాళ మన సమాజంలో చూస్తున్నాం ఏదో ఒక వేద పఠనానికో లేకపోతే పౌరోహిత్యానికో పరిమితంగా వాడబడుతున్నారు. అలా కాకుండా వాళ్ళు అన్ని విధాల సమాజంలో కలిసిపోయే విధంగా ఉంటూ వేదం ద్వారా ఆర్జించిన విజ్ఞానాన్ని వాళ్ళ జీవన విధానంలో మలుచుకుని గొప్ప పౌర సమాజం దానికి దారితీసే విధంగా వాళ్ళుగా ఉంటే క్రమక్రమంగా సమాజంలో అలాంటి మంచి వ్యక్తులు, మంచి పౌర సమాజం ఏర్పడుతుందన్న భావనతో ఆచార్య శశిభూషణ్ గారు దీనికి రూపకల్పన చేశారు. అందుకే నాకు ఇతర వేద పాఠశాలతో పరిచయం, అనుబంధం ఉన్న ఇదో ప్రత్యేకమైనటువంటి ప్రదేశంగా నేను భావిస్తాను. వారి ఆలోచనకు, వారి ఆదర్శానికి నేను తల వంచి నమస్కరిస్తున్నాను. నమస్కారం. భగేభ్యో నమో యువభ్యో నమాసినేభ్యః యజామ దేవాన్యది శక్నవామ మాజ్యాయ సస్యం క్షమావృక్షి దేవాః నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ. విద్యారణ్య 8వ వార్షికోత్సవాన్ని మరి కాసేపట్లో మనం ప్రారంభించుకోబోతున్నాం. ఆధునిక విద్యతో సమ్మిళితం చేస్తూ విద్యార్థులను సంపూర్ణ జీవితానికి సిద్ధం చేసే లక్ష్యంతో ఆయన స్థాపించిన విద్యారణ్యం పాఠశాల నేడు
వందలాది విద్యార్థులకు జ్ఞాన కేంద్రంగా నిలిచింది. త్రేతాగ్నుల ఆధానం, అగ్నిష్టోమ సోమయాగం నిర్వహించిన నిత్యాగ్నిహోత్రి అయిన గురువుగారు వేద విద్య సమాజ ధర్మం అనే సందేశాన్ని తన జీవితంతోనే ప్రతిపాదిస్తున్నారు. ఆహ్వానించిన వెంటనే మంచి హృదయంతో వచ్చినటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ స్వాగతం. అట్లానే ప్రేక్షక రూపంలో వచ్చినటువంటి మహాత్ములందరికీ కూడా స్వాగతం. మీకందరికీ తెలిసిందే, భారతదేశము ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి విశ్వగురువు. అలాంటి విశ్వగురువు తన యొక్క పూర్వ వైభవం కోసం కృషి చేస్తూ ఉన్నటువంటి అనేక ప్రయత్నాలలో భాగంగా అనేక రంగాలు మనవి కానివిగా మారిన సందర్భాన్ని చూసి మనదైన మూలాల కోసం వెతుకుతూ మళ్ళీ సమాజం అలోపతి నుండి ఆయుర్వేదం వైపు, జిమ్ నుండి యోగా వైపు, వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయం వైపు లాగా అన్ని విషయాలలో తన మూలాలు వెతుక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అలాంటి ప్రయత్నంలోనే భారతదేశపు ఉనికి అయినటువంటి విద్య, భారతాహ భారతాహ, వెలుగుల కోసం నిరంతరము తప్పించేటువంటి వాళ్ళు భారతీయులు, జ్ఞానము అనేటువంటి వెలుగుల కోసం తప్పించేవాళ్ళు, ఆ జ్ఞాన సముపార్జన చేసేటువంటి స్థానములు మనవి కావు, అంటే మన విధానంలోవి కావు. మెకాలే విద్యా విధానము మన యొక్క విద్యా విధానాన్ని పూర్తిగా ఆక్రమించిన ఈ సమయంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తరువాత కూడా మనదైన విద్యా విధానంలోకి మన విద్యార్థుల్ని తీసుకురాకపోవటం అనేది గవర్నమెంట్ ఫెయిల్యూరో ఇంకెవరిదో కాదు, భారతీయుల మన ఫెయిల్యూర్. మన తప్పుని మనమే సరిదిద్దుకోవాలి, మన సమాజాన్ని మనమే నిర్మించుకోవాలి. సమాజ బాధ్యత, మన సమాజాన్ని భావితరాలకి మనదైన మూలాలతో తయారు చేసి అందించాల్సినటువంటి బాధ్యత అనే ఒక సంకల్పం కొద్దీ విద్యారణ్యము అనే పేరుతో సమకాలీన జీవన విధానానికి ఒకవేళ సింహావలోకనం చేస్తే, సింహం ఒక పరాక్రమం చేయాలి అని అనుకుంటే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుందట, అవలోకనం చేస్తుందట. దాన్ని సింహావలోకనం అంటారు. అట్లా వెనక్కి తిరిగి ఒక ఆదర్శాన్ని చూసుకుందాం అని మనం అనుకుంటే విద్యారణ్య స్వామి వారిని మించిన ఆదర్శం మనకేముంటుంది? ఒక పక్కన వేదములకు భాష్యములు ఇచ్చి నేటికి వేదం చదువుకోవాలి, వేదార్థం చదువుకోవాలి అంటే విద్యారణ్యమే. అంతటి పాండిత్య ప్రకర్ష కలిగినటువంటి మహానుభావునికి ఎంతటి సామాజిక స్పృహ అని మనం ఆలోచిస్తే, ఆ కాలంలోనే సుమారుగా 900 సంవత్సరాల క్రితం ముస్లిములుగా మార్చబడ్డటువంటి వాళ్ళని మళ్ళీ గర్వాపసి చేసి అప్పట్లోనే హక్కా బుక్కాలని హరిహర బుక్కరాయలుగా మార్చి ప్రపంచమే విస్తుపోయే విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి వేద పండితుడు విద్యారణ్య స్వామి. తల్లిదండ్రులకి ఇలాంటి పాఠశాలను నా కొడుకుని పంపించాలి, నా కూతుర్ని పంపించాలి అనే సంకల్పం పుట్టించేట్టు చేద్దాం అని మా కార్యకర్తలందరూ సంకల్పం తీసుకుని చేశారు. మీకే ఆయాసం కలగకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అయినా కూడా ఏదన్నా ఆయాసం అయితే క్షమించాలి. కార్యక్రమాన్ని మొత్తాన్ని మనస్ఫూర్తిగా చూడాలి, మీ మనసులో పెట్టుకోవాలి. అక్కడ కూర్చున్న వాళ్ళైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా పెద్దలందరూ పెద్ద మనసుతో ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని, ఈ ప్రయత్నాన్ని ఈరోజు ఇక్కడ ఇట్లా చేస్తే వచ్చే సంవత్సరం
ఏ ఎన్టీఆర్ గార్డెన్స్లోనో చేయాలి మన వార్షికోత్సవం. మనకి ఎందుకు చేయాలి అంటే హిందువుల దగ్గర దారిద్ర్యం లేదు. మన దగ్గర డబ్బులున్నాయండి, వేల కోట్ల రూపాయలు పెట్టి గుడి కట్టుకోవడానికి. మన కడుపులో పుట్టిన పిల్లలకి కడుపు నిండా చదువు చెప్పలేని గుళ్ళు ఎందుకండి మనకి? ఈరోజు ఒక సొసైటీగా మనం మన ధనాన్ని, మన ఎమోషన్స్ని, మన సామర్థ్యాన్ని, మన సమయాన్ని ఇన్వెస్ట్ చేయాల్సిన ప్లేస్ ఏది అంటే క్యారెక్టర్ బిల్డింగ్. మన తరువాతి తరాలని తయారు చేయటానికి మన ధనాన్ని, మన సమయాన్ని, మన సామర్థ్యాన్ని ఖర్చు పెట్టడానికి తల్లిదండ్రులకి ధైర్యం ఇచ్చి, తల్లిదండ్రులు మీరు పిల్లల్ని ఇవ్వండి, మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, నేను తయారు చేస్తాను అని గురుకులం అనగలగాలి. గురుకులానికి మీరు ధైర్యం ఇవ్వాలి, సమాజం ధైర్యం ఇవ్వాలి. మీరు నడపండి, మేము మీ వెనకాల ఆర్థికంగా నిలబడతాం, వ్యవహారపరంగా నిలబడతాం. ఎందుకంటే ఈ సమాజం కోసం గురుకులం పనిచేస్తుంది, ఈ సమాజం కోసం తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇస్తున్నారు. కాబట్టి ఇది ఒక బీజ రూపంలో భావించాలి. విద్యారణ్యములు వేలు లక్షలు అవ్వాలి. 1800 సంవత్సరంలో భారతదేశంలో 2,57,000 గురుకులాలు ఉన్నాయట. అప్పుడున్న జనాభాతో పోలిస్తే అప్పుడే 2,57,000 గురుకులాలుంటే ఇప్పుడున్న జనాభాకి ఎన్ని కోట్లు ఉండాలి అని ఆలోచించి హిందూ సమాజం ఆర్థికంగా దరిద్రంగా లేదు, వ్యవహార పరంగా దరిద్రంగా లేదు, విక్రమంగా దరిద్రంగా లేదు. ఏ రకంగా చూసినా మనం శ్రీమంతులం, విజ్ఞానపరంగా శ్రీమంతులం, ధనపరంగా శ్రీమంతులం, అన్ని రకాలుగా శ్రీమంతులం. మనంతటి పూర్వ వైభవం ఎవరికీ లేదు. కాబట్టి ఒకసారి మనం సంకల్పిస్తే మనం సాధించనిది లేదు. మనం భారతీయులకే కాదు, ప్రపంచంలో పుట్టిన ప్రతి బిడ్డకి కృణ్వంతో విశ్వమార్యం అనేటువంటి మాటని ఆదర్శంగా తీసుకుని ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడిని వైదికమయమైన మార్గంలో నడిపేటువంటి సంకల్పం తీసుకోగలిగిన దమ్ము, ధైర్యం, సామర్థ్యం, సమయం, అవసరం అన్నీ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి అలాంటి మహత్కార్యానికి మనం పూనుకోవటానికి ఒక ఏమంటుందని ఒక మచ్చు తునకగా విద్యారణ్యం మీ ముందు తన యొక్క ప్రయత్నాన్ని పెడుతోంది. ఈ ప్రయత్నంలో మీకు ఏవైనా లోపాలు కల్పిస్తే మాకు తెలియజేయండి. మనమై ఆయా లోపాలని సరిదిద్దుదాం, ఈ కార్యాన్ని జయప్రదం చేద్దాం. ఇది నా పని కాదు, మా పని కాదు, ఇది మన పని. ఈ పనిని జయప్రదం చేద్దాం. మన తాత ముత్తాతలు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేని సమయంలో ఈ ధర్మాన్ని మన దాకా తీసుకొచ్చారు. ఈరోజు మన దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి మన పెద్దలు ప్రాణాలకి కూడా ఒడ్డి ధర్మాన్ని కాపాడారు. ఆ బాధ్యతని మనం తీసుకుని మన తరువాతి తరాలకి అందించడానికి కృషి చేద్దాం. ఆ సంకల్పం కోసం మనం కలిశాం. విద్యారణ్య వార్షికోత్సవాన్ని చూడండి, పిల్లల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మనముగా మారదాం, మన కార్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. నమస్కారం అండి, నా పేరు కళ్యాణ్ శ్రీనివాస్. నేను విద్యారణ్యం గురువు గారిని 2 ఏళ్ల క్రితం కలిశాను. అప్పటి నుంచి ధర్మసేతులో కానీ జీవనాడి మెంబర్షిప్లో కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వచ్చాను. ఇవాళ 8వ వార్షికోత్సవం ఇవాళ వైభవోపేతంగా కళ్యాణ కమనీయాలుగా మొత్తము ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో చాలా సంతోషంగా ఉంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ స్కూల్ యానివర్సరీ ఆర్ ఎనీథింగ్. ఇది ఒక పండగ. రియల్గా స్టూడెంట్స్ అందరి యొక్క వేద విద్యార్థులందరి యాక్టివిటీస్ మనం ఇవాళ చూడగలుగుతున్నాము. చాలామంది దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే ఈ వేద విద్యని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళడం మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్దాము. ఇవాళ విద్యారణ్యం 8వ వార్షికోత్సవానికి మేము ఇక్కడికి వచ్చాము. మేము విద్యారణ్య కార్యకర్తలము, జీవనాడి సభ్యులము. మోస్ట్ ఇంపార్టెంట్లీ అండ్ మోస్ట్ ప్రౌడ్ విద్యారణ్యంలో పేరెంట్స్ మేము. మా అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు.
శ్రవణం చేశాము. ఇప్పుడు కృష్ణ యజుర్వేద స్వస్తి ఇంతలో తొందరలో మర్చిపోయా. సాహిత్యం పట్ల అంటే తను చదువు యథావిధిగా సాగిస్తూ దాంట్లో మంచి ప్రగతి సాధిస్తూ సాహిత్యం పట్ల ఉన్నటువంటి శ్రద్ధతో విలసిల్లుతూ ఉన్నటువంటి తల్లి. కరెక్ట్గా 1 నెల క్రితం మన విద్యారణ్యం వేదికగా అతను అష్టావధానాన్ని పూర్తి చేసింది. ఆ చిరంజీవి ఇవాళ కార్యక్రమాన్ని నడిపిస్తుంది. వారికి తోడుగా పక్కనే విరించి ఘనపాఠి 2 సంవత్సరాల క్రితం వారి కార్యకలాపాల్లో నిమగ్నులైనారు. ఇప్పుడు ఆ చిరంజీవులు ఇద్దరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వాళ్ళని గట్టిగా మీరు ఆశీర్వదించండి.
ప్రత్యేకించి TV5 హిందూ ధర్మ ప్రేక్షకులకి ప్రత్యేక నమస్కారాలు. ఇవాళ మనం చిప్పలపల్లిలోని విద్యారణ్యంలో ఉన్నాం. విద్యారణ్యం మాటలో ఉన్న అర్థమే మనం తెలుసుకుంటే, ఒకప్పుడు మన వైదిక విద్య నడిచిన ప్రాంతాలని మనం అరణ్యాలుగా చెప్పుకుంటాం. కానీ ఈరోజు మన సోకాల్డ్ సిటీలు, పట్టణాలన్నీ కూడాను జనారణ్యాలుగాను, లేదా అంటే విపరీతమైన రద్దీతో కూడిపోయి, అంటే మనిషి మనిషికి కూడా సంబంధం లేని నిజారణ్యాలుగా మారిపోయాయి. కాంక్రీట్ జంగల్స్ అని చెప్తాం మనం. కాంక్రీట్ జంగల్స్ అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఏదైతే మన వేద విద్యకి పుట్టుక అయిందో, ఈ భారతావనిని మనం వేదభారతి అని, మన సంస్కార భారతిని మనం చెప్పుకుంటాము. సో మనం చెప్పుకునే భారత భూమిని మనం ఎందుకంత గర్వంగా చెప్పుకుంటాం? మనం వేదభూమి అని, ధర్మభూమి అని, కర్మభూమి అని. మరి ఈ విధంగా చెప్పుకోవడానికి ఆది మూలమైన వేదానికి మనము దూరం అయిపోతూ ఉన్నాం. ఆ వేదాన్ని మనం పునరుద్ధరించుకోవడానికి, వేదాన్ని సకల మానవాళికి కూడా అందించడానికి విద్యారణ్యం పాటుపడుతోంది. హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాజరాజేశ్వరి. నేను జర్మనీలో కార్డియాలజీ రెసిడెంట్గా పనిచేశాను 4 years. నేను ఇంకా మా వారు గత 20 yearsగా మేము బయటే ఉన్నాము. మాకు 3 పిల్లలు. మేము మా 3 పిల్లలకి హిందూ సనాతన ధార్మిక్ వాల్యూస్ ఇవ్వాలని భారతదేశం వచ్చేసాము. ఇక్కడ మాకు విద్యారణ్యం అనే వేద పాఠశాల పరిచయం అయింది. ఇక్కడ విద్యారణ్యంలో మనకి వేదిక్ ఎడ్యుకేషన్తో పాటు ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 10th class వరకు దే విల్ గివ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, అండ్ along with that they will also give కలరిపాటు ఎడ్యుకేషన్. అండ్ ఇక్కడ మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేర్పుతారు. తబలా, వీణా, సితారు ఇట్లా అని, ప్లస్ వోకల్స్ కూడా నేర్పడం జరుగుతుంది. సో వీఆర్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద హోలిస్టిక్ ఎడ్యుకేషన్ దట్ ఆర్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్. ఇంకా ఇక్కడ మనకి విద్యతో పాటు వినయం కూడా వస్తుందండి పిల్లలకి. భుజ దండ గణ దక్ష క్రమిక సిద్ధ షట్పది కక్షవంచికమార్ద్వయ క్రమశః ఏక్ క్రమశః దో భుజ దండ
छल दंड एकपद वाम सर कलरी मुद्रा कलरी नमस्कार गुरु सिंहवड़ियो गुरु गुरु कलरी मुद्रा अश्ववड़ियो गुरु 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 कलरी मुद्रा गजवड़ियो गुरु दक्ष एकपद दक्षिण सर भुज दंड उप विष ఎంతో ప్రాచీనమైన మన భారతీయ యుద్ధ కళా నైపుణ్యాలని పిల్లలు ఇప్పుడు మనకి పరిచయం చేశారు. వారికి నిజంగా మన అదృష్టం. వారిని తమ అమృత తుల్యమైన వాక్కులతో మనకు స్ఫూర్తినియవలసిందిగా కోరుతున్నాను. దానికి ముందు నిలువెత్తు నిదర్శనం. చైత్రమాసం నుంచి మొదలుకొని మన తెలుగు సంవత్సరంలో గత ఏడాది ఈ కాలసూచిని 6,000 మందికి పైగా ఆదరించి ఆనందించారు. వెళ్ళేటప్పుడు అందరికీ కూడా ఈ కాలసూచి క్యాలెండర్ లభిస్తుంది. తప్పకుండా తీసుకుని వెళ్ళగలరు. కాల పరిమితిలో కూడా మన విద్యారణ్య కార్యాన్ని grow deep, nourished by dreams and dedication. With morning sunrise, we ignite the flame of knowledge. सावधान उत्तिष्ठ गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. उपविश. Every day begins before sunrise. Prayer, cleanliness and discipline, they are not rules. Repeat after me the Rigveda mantra. Om Shri Gurubhyo Namaः. Harihi Om. Veda and formal walk hand in hand. Veda and science both are sacred. Let's preserve it. 7 దాకా కనీసం ఉండండి. ప్రసాదం ఉంటుంది. అదే విధంగా అటువైపు లెఫ్ట్ సైడ్ కి ఇంకా కుర్చీలు ఉన్నాయి. కూర్చోవలసిందిగా కోరుతున్నాము. Children, do you know what today's special is? What is it? We want to know it. It's payasam. Do you like it? Wow, we are waiting for it. We serve, then we eat. Friends, take the position. Start the prayer. Annapurne tadapurne shankara pranavallabhe jnana vairagya siddhyartham bhikshan dehi cha parvati माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्तास्तस्वदेशो भुवनत्रयम् अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहं श्रितः प्राणापानसमायुक्तः पदान्यन्नं चतुर्विधं हर नमः पार्वतीपतये हर महादेव. And for those who serve, we clean the Goshala. Press Radha, our cow. Oh, Abhinav, she is licking my hand. Oh, really? Guruji says, serving a cow purifies the heart. Service. To cow, to plants, and to the people. Daksha, Kramika, Siddha. स्वागत प्रणाम प्रकार एक गुरु भुज दंड निश्रम. Friends, let's do color steps. कलरी मुद्रा, कलरी प्रणाम गुरु. सिद्ध, कलरी युद्ध गुरु. कलरी मुद्रा, कलरी प्रणाम गुरु. विश्रम.
When I enter Mata's temple, I forget everything. Only peace remains. We do not just pray for ourselves, we pray for the whole world. सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्तिः शान्तिः शान्तिः. We dream to become acharyas, officers, teachers, doctors, lawyers, policy makers, and more importantly, protectors of dharma. Vande Mataram. सम्मिलिताः भवन्ति तदा अस्मात् संस्कारः उत्पद्यते। अस्माकं पाठशाला केवलं विद्याशिक्षणस्य स्थानं न भवति, अपि तु संस्कारबोधककेन्द्रं च अस्ति। वयं गुरुणा उपदिष्टान् मन्त्रान् अधीमहे, आचारान् पालयामः, गुरूणाम् आशिषः प्राप्नुमः, श्रियान् दुर्गुणान् च त्यजामः। गुरोः श्रद्धा शिष्यस्य विनयता एतयोः सम्बन्धेन जातः संस्कारः आजीवनपर्यन्तम् अस्माभिः सह तिष्ठति। यत् अध्ययनं तत् संस्कारयुक्तम् अध्ययनं सकलाभीष्टितं भवति। కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం వేద ధర్మం. విద్యార్థి జీవితంలో సమయపాలన చాలా అవసరం. సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగిస్తే విజయం తప్పక లభిస్తుంది. వేదాలు మనకు శ్రమ, నియమం మరియు ధర్మ బోధిస్తాయి. క్రమశిక్షణతో కూడిన వేదాధ్యయనం మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. కాలాన్ని గౌరవించడం అంటే జీవితాన్ని గౌరవించడమే. కావున మనమందరం క్రమశిక్షణతో సమయపాలనతో జీవించాలి. అదే నిజమైన వేద బోధ. ధన్యవాదాలు. ఇది నేను 2వ వార్షికోత్సవానికి రావడం, గత సంవత్సరం కూడా రావడం జరిగింది. మనందరం కూడా పిల్లలు చూపిస్తున్న వారి విన్యాసాలు, వారి విద్య చూస్తున్నంతసేపు సమాజంలో ఉన్న పాఠశాలలన్నీ కూడా ఇలా అయితే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. అలాంటి నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు వారందరూ కూడా ఈ విషయాలు గ్రహించి సనాతన ధర్మం అంటే ఇది ఒక మతానికి చెందినది కాదు, ఇది ఒక గొప్ప సంస్కృతి అనే ఒక లక్ష్యంతో అనేక పాఠశాలలను కనుక ఈ విధంగా ప్రోత్సహిస్తే ఇవాళ మనం సమాజంలో చూస్తున్న అనేక రుగ్మతలకి కనీసం ఒక 10 సంవత్సరాల తర్వాత అయినా మనకి ఒక సమాధానం కనిపించే అవకాశం ఉన్నది. కేవలం విద్యారణ్యం ఒకటే ఇలాంటి పాఠశాల నడిస్తే మనకి మళ్ళా ఈ విద్యార్థులు కలుషితమైన సమాజంలో వీళ్ళందరూ తులసి మొక్కల్లాగా ఉంటారు. కానీ వీరి చుట్టూతా పెరిగే మొక్కలు సమాజ శ్రేయస్సు గురించి ఉండేవిగా ఉండకపోవచ్చు. మన అదృష్టం ఏమిటంటే శర్మ గారు ఒక విశేషమైన కృషి చేస్తూ వారి అధ్యాపక బృందంతో ఈ పాఠశాల ఇంత అద్భుతంగా నడిపిస్తున్నారు. నేను విచ్చేసిన తల్లిదండ్రులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీ పిల్లల్ని ఇక్కడ చేర్చడం ద్వారా భారతదేశ చరిత్రలో మీ అందరి పాత్ర విశేషంగా ఉంటుంది. దానికి మీరందరూ కూడా మంచి అర్హత సంపాదిస్తున్నారు. మీ అందరికీ నా అభినందనలు. ఏకవర్ణం యథా దుగ్ధం భిన్నవర్ణాసు ధేనుషు తథైవ ధర్మ వైచిత్ర్యం తక్తమేకం పరం స్మృతం. ఓం ఇషమూర్జమస్మాసు దత్తం ప్రాణాన్ పశుషు ప్రజాం మయి చ యజమానే చ నిరస్తషండః నిరస్తమర్కః అపనుత్తౌ షండామర్కౌ సామునా.
अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्येह तदोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी निर्माणमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत् न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं విషయానుపసేవతే. మామూలుగా అందరి సంవత్సరంలో చాలా వేడుకలు వస్తాయి. ఈరోజు ఇక్కడ వచ్చిన మీ అందరినీ చూస్తుంటే మన హిందూ ధర్మంలో హైదరాబాద్లో జరుగుతున్న అతిపెద్ద పండుగగా నాకు అనిపిస్తుంది. మనం ఇంట్లో ఏదైనా ఒక వేడుక చేసుకుంటే చాలామంది రావాలి, చూడాలి, వెళ్ళి చాలామందికి చెప్పాలి అని అనుకుంటాము. అలాగే ఈరోజు వేదానికి జరుగుతున్న అతిపెద్ద వేడుకకు మీరందరూ విచ్చేసినందుకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉన్నాం మేమందరం. దానికి మీరందరికీ శిరస్సు వంచి పాదాభివందనములు. మీలో చాలామంది విద్యారణ్యంకి చాలా రోజుల నుంచి అనుసంధానం అయి ఉన్నారు. కొద్దిమంది ఫస్ట్ టైం వస్తున్నారు. కానీ విద్యారణ్యం అనే ఈ మహత్తర యజ్ఞం సమాజంతో, సమాజం వల్ల, సమాజం కొరకు ఎలా నిర్మించబడుతుందో మీ అందరికీ తెలియాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వార్షిక నివేదిక మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పుడు మనం ఉన్న ఈ పాఠశాలని మనం అద్భుతంగా నడపగలగాలి అంటే మనకి కావలసిన జీవనాడి సభ్యుల సంఖ్య 10,000. ప్రస్తుతం మనం 4,500 మంది దగ్గర ఉన్నాం. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో మనం 1 కోటి మంది జీవనాడి మెంబర్లను జాయిన్ చేయలేమా? మనం అలా చేయగలిగితే ఇంకా ఎన్ని అద్భుతాలు చేయగలము. విద్యని అమ్ముకోవడం కాకుండా విద్యని నమ్ముకోండి అనే ఒక మహత్తరమైన ఎగ్జాంపుల్ని మనం విద్యారణ్యం ద్వారా అందరికీ చెప్పగలం. తర్వాత స్లైడ్లో విద్యారణ్యం రోల్ ఇన్ సొసైటీ. Vidyaranyam is like a head of a family for society. Vidyaranyam is a guide with uplifting whole society as a goal. Vidyaranyam won't request, but it orders and rules like Satyam Vada, Dharmam Chara. It's not a request, it's an order. Vidyaranyam guides, rules for positive persons. It's a boon and for a negative oriented persons. It's an induction to pack up and leave. This is Vata Vruksham. It knows only birth,
బట్ నాట్ డెత్. స్వయమేవ మృగం త్రత అంటే సింహం ఎప్పుడైనా వచ్చినప్పుడు పెద్దగా అనౌన్స్మెంట్స్ అవసరం ఉండదు, సింహం వస్తుంది పక్కకి జరగండి అని. నేటి సమాజంలో విద్యారణ్యం యొక్క రోల్ ఆ విధంగా ఉండబోతోంది అని మేమందరం నమ్ముతున్నాము, మీరు నమ్ముతారు. నెక్స్ట్ స్లైడ్లో కీ గోల్స్ అహెడ్. నెక్స్ట్ స్లైడ్ అండి. నెక్స్ట్ కీ గోల్స్లో విద్యారణ్యం క్రియేట్స్ అండ్ నర్చర్స్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ విత్ ఇన్ సొసైటీ. అంటే సమాజం నుంచి మనం సపోర్ట్ తీసుకోవడం కాదు, సమాజం ఎలా ఆలోచించాలి అని కూడా మనం వారికి చక్కగా వారికి అర్థమయ్యే విధంగా చెప్తాం. వారి యొక్క కర్తవ్యం ఏంటో వారికి గుర్తు చేస్తాం. వారికి దైవం అప్పగించిన పనిని చేసేలా చూసే బాధ్యత కూడా మాదే. మీరందరినీ ఇక్కడికి ఈ ప్రోగ్రాం చూసి చప్పట్లు కొట్టి మాత్రమే వెళ్ళడానికి ఆహ్వానించలేదు. ఇది మనందరం చూసి సంబరపడడానికి ఒక వేదిక కాదు, కానీ మీరందరూ ఇది చూసి మోటివేట్ అయ్యి వెళ్ళి విద్యారణ్యం గురించి ఆలోచించి తిరిగి విద్యారణ్యానికి ఎప్పుడు రావాలా అని అనుకునే ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వడమే మా టార్గెట్. గెట్ ఇన్వాల్వ్డ్ స్లైడ్ అండి. ముఖ్యంగా చాలామంది అడుగుతుంటారు మేము మీకు ఎలా సహాయపడగలము అని. ఇది సహాయం కాదండి, బాధ్యత. విద్యారణ్యంలో మమేకం అవ్వడం మన బాధ్యత. మీరు ఆ పని చేయగలిగితే ఆ తర్వాత మీ బాధ్యతలు మీకు తెలిసిపోతాయి. మేమందరం అలా చేరిన వాళ్ళమే. విద్యారణ్యంలోకి రండి, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను చూడండి, మీకు తోచిన సలహాలు ఇవ్వండి. విద్యారణ్యం మహోన్నత ఎత్తులకు ఎదగాలి అనే ప్రయత్నం మీరు చేయండి. విద్యారణ్యంతో పాటు మీరు కూడా మహోన్నత ఎత్తులకు ఎదుగుతారు. ఇప్పుడు లాస్ట్ స్లైడ్. విద్యారణ్యంలో నెక్స్ట్ 1 yearలో జరగబోయే ముఖ్యమైన కార్యక్రమాలండి. ఉగాదితో స్టార్ట్ అయ్యి శ్రీరామనవమి, అలాగే నవరాత్రులు, కార్తీక వనభోజనాలు, ముఖ్యమైన కార్యక్రమాలు విద్యారణ్యంలో జరుగుతాయి. దానికి మీకు అందరికీ కూడా సూచి వస్తుంది. వీటన్నిటిలో మీరు పాల్గొనండి. అలాగే నెక్స్ట్ వార్షికోత్సవం జనవరి 31, 2027. ధన్యవాదాలు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పటి వరకు కూడా ఎంతో అద్భుతంగా మనమందరం ఒక అపూర్వమైన అనుభూతిని, ఆనందాన్ని ఆస్వాదిస్తూ కన్నుల పండుగగా ఈ విద్యారణ్యం 8వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాం. ఇప్పుడు మన భరతమాత యొక్క ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటున్నాం. ధర్మరక్షణ కోసం మేము సంఘటితమై ఈ దేశాన్ని తిరిగి వేదభూమిగా పునర్వైభవ స్థితికి చేర్చాలి అన్న లక్ష్యం కోసం మేము నడుం బిగించాము. ఇటువంటి బృహత్కార్య సిద్ధి కోసం మేము ఎంచుకున్న ఈ కష్టతరమైన మార్గాన్ని సుగమం చేసి ఎల్లప్పుడూ నీ ఆశీస్సులను అందిస్తూ మమ్మల్ని రక్షిస్తూ ఉండు అంటూ ఆ భరతమాతను మనం ప్రార్థిద్దాము. విద్యారణ్యం వేద పాఠశాల 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడి విద్యార్థుల అద్భుత ప్రదర్శనల్ని, ప్రతిభా పాటవాల్ని,
ఆహుతులైన అతిరథ మహారథుల అనుగ్రహ భాషణాల్ని, విద్యార్థులకు వారందించిన ఆశీస్సుల్ని, విద్యారణ్యం పాఠశాల యాజమాన్య వ్యవస్థను ప్రత్యేకంగా అభినందించిన విశేషాల్ని ఇప్పటి వరకు తిలకించాం కదా. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.